ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మరోసారి మీ సన్నిధిలో ఈ రీతిగా మేమంతా చేరి ఈ వాక్యం ధ్యానించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మంచి సమయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మకమైన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు, ప్రేమ చూపిస్తున్న దేవుడవు తండ్రి, మా గురించి చింతిస్తున్న దేవుడవు, మా పైన దృష్టి ఉంచి మాకు ఆలోచనలు చెబుతున్న దేవుడవు. మీరు చేసే మేళ్లు ఈ లోకంలో ఎవరు మాకు చేయరు. యేసయ్యా, మీరు ఈ లోకానికి మా పాపముల నిమిత్తం వచ్చారు. సిలువ పైన మీ ప్రాణాన్ని బలియాగంగా సమర్పించారు. మీరు కార్చినటువంటి అపరిశుద్ధ రక్తముతో మా ప్రతి పాపము నుండి మమ్మల్ని విమోచించారనే విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. పరమ తండ్రి, నమ్మకమైన దేవుడు, ఎన్నో వాగ్దానాలు చేశారు. ప్రతి వాగ్దానము నెరవేరే వాగ్దానం, కానీ నెరవేరని వాగ్దానం ఒకటి కూడా లేదు. చూస్తున్నటువంటి దేవుడు, మమ్మల్ని యేసయ్య చూపిన మార్గంలో నడిపిస్తున్న దేవుడు. ఆ మార్గం ఇరుకైన మార్గమే, కానీ ఇరుకుల విశాలతను చూపిస్తూ నడిపిస్తున్న దేవుడు. ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మీరు మా మధ్యలో ఉండి మాట్లాడండి. మీ స్వరాన్ని వినగలిగే చెవులను, వాక్యాన్ని గ్రహించగలిగే హృదయాన్ని, మిమ్మల్ని చూడగలిగే కన్నులను మాకు ప్రసాదించండి. మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. 1వ కీర్తన. కీర్తన చదువుకుందామంటే, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రులగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోళ్లను అర్పించేదారు. ఆమేన్. 51వ దావీదు కీర్తన చదవని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి.
ప్రతి క్రైస్తవుడు చదివి ఉంటాడు. పాపిని అని చెప్పుకునే ప్రతి ఒక్కడు 51వ దావీదు కీర్తన చదివితే ఆ కీర్తన మనకి ఇచ్చేటటువంటి ఆదరణ వేరుగా ఉంటుంది. మనం అనుకోవచ్చు దేవుడికి దగ్గరగా జీవించడం ఎలాగనేసి. ఈ 51వ దావీదు కీర్తనలో చాలా విషయాలు చక్కగా వ్రాయబడ్డాయి. వాటిని ఈరోజు ధ్యానిస్తుండగా దేవుడు మనందరికీ ఈ అధ్యాయంలో ఉన్న ఆత్మీయ సత్యాలు అర్థమయ్యే రీతిగా సహాయం చేయునుగాక. దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అని అంటే 2వ సమూయేలు 11, 12 అధ్యాయాల్లో ఆయన చేసినటువంటి తప్పు ఒకటి, బాత్షెబను మోహించి పెళ్లి చేసుకోవడం. ఒక రకంగా చెప్పారంటే వ్యభిచరించాడు. రెండవది, బాత్షెబ భర్తను చంపేశాడు. 2 కార్యాలు ఆయన చేసినటువంటి పాపాలు. అయితే ఆయన అనుకున్నాడు, నేను రాజును కాబట్టి నేనేం చేసినా పర్వాలేదని అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు చూస్తున్న దేవుడు ఆయనకు ఒక ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా మాట్లాడతాడు. 2వ సమూయేలు 11, 12 అధ్యాయాల్లో ఈ విషయాలు ఉంటాయి. 11వ అధ్యాయం అంతా కూడా ఆయన బాత్షెబను పెళ్లి చేసుకోవడం, యూరియాను చంపడం. యూరియా అంటే బాత్షెబ భర్త. 12వ అధ్యాయంలో నాతాన్ అనేటటువంటి ఒక ప్రవక్త, ఆయన ఎవరు పంపించారంటే యెహోవానే పంపించాడు. యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాను. ఆయన ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు. 2 మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాడు. వాడు దాన్ని పెంచుకొంచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలను త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తం చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తం చేసెను. దావీదు ఆ మాట విని బహుగా కోపించుకొని, యెహోవా జీవం తోడు, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇయ్యాలి అని నాతానుతో అన్నాడు. 7వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే నాతాను దావీదును చూచి అంటున్నాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు ఆయన తెలుసుకొని పశ్చాత్తాపడతాడు. ఆ పశ్చాత్తాపమే 51వ దావీదు కీర్తన. 51 నుంచి వరుసగా ఒక 15 అధ్యాయాలు దావీదు రాసినటువంటి కీర్తనలే. 15 అధ్యాయాల వరకు, అంటే 65 వరకు చదువుతాం దావీదు రాసినటువంటి కీర్తన. దీంట్లో మొదటి 7 వచనాల్లో నన్ను శుద్ధీకరించుము అనే మాటగా కనిపిస్తాయి. బాగా కడుగుము, తుడిచివేయుము, కరుణింపుము, పవిత్రపరచుము అనే మాటలు కనిపిస్తాయి. పాపమును పరిహరింపుము, నన్ను కడుగుము, ఈ మాటలు 1 నుంచి 7 వచనాలు. 8 నుంచి 12 వచనాల వరకు నన్ను ఒక పాప క్షమాపణ పొందుకున్న తర్వాత తిరిగి ఒక మంచి వ్యక్తిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా ఒక రకంగా దేవుడికి ప్రార్థన. మంచి వ్యక్తిగా తిరిగి జీవించడానికి ప్రార్థన చేశాడు. 13 నుంచి 19 వరకు దేవుడికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను అనేటటువంటి మాటలు కనిపిస్తాయి. మొదటి 7 వచనాల్లో
దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ అధ్యాయం చదివేటప్పుడు ఆయన చేసినటువంటి పాపం, ఒకటి వ్యభిచారము, రెండవది నరహత్య. ఈ రెండు ఆయన మనసులో ఉంచుకొని రాసినటువంటి కీర్తన. వాస్తవంగా చెప్పాలంటే ఈ వ్యభిచారంలో పట్టుబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి పాత నిబంధనల ప్రకారం. నరహత్య చేసిన వాడిని కూడా చంపాలి. కానీ ఆయన దేవుడి కృపను ఆశ్రయిస్తున్నటువంటి అతిక్రమములు కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. నాకు తెలుసు నేనేం పాపం చేశాను, నా అతిక్రమములు ఏంటి అనేది ఆయనకు తెలుసు. నా పాపం ఎప్పుడు కూడా నా ఎదుటే ఉన్నది అంటే దాని అర్థం ఆయన కళ్ళతో చూస్తున్నాడు ప్రత్యక్షంగా తాను చేస్తున్నటువంటి పాపం. 4వ వచనంలో ఆయన అంటాడు, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. దావీదు దేవుడి చేత అభిషేకాన్ని పొందినటువంటి వ్యక్తి. ఈ పాపము చెయ్యాలని ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ ఆయన ఒక మాట అంటాడు, 5వ వచనం, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో అందరూ పుట్టినట్లే నేను పుట్టాను, ఈ లోకంలో అందరూ పాపంలో ఉంటున్నవారే, నేనేం ప్రత్యేకమైనటువంటి మనిషిని కాదు అనేటటువంటి అర్థం మనకు బోధపడాలి. ఆయన కన్ఫెషన్ ఇదంతా కూడా. కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నానంటే దేవుడు ఆయన్ను అభిషేకించిన తర్వాత కూడా ఆ అభిషేకాన్ని తిరస్కరించి దేవుడు చూడడు అని అనుకున్నాడేమో, నాకు తెలియదు. కానీ పాపం చేశాడు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కాబట్టి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడతావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడతావు. ఆయన చేసిన పాపానికి దేవుడు దావీదునకు కొన్ని శ్రమల అనుమతి ఇచ్చాడు. మీరు 2వ సమూయేలు 11, 12, 13, 14, 15 అధ్యాయాలు చదివితే ఆయన ఎటువంటి శ్రమల గుండా వెళ్ళాడనేది మనకు అర్థమవుతుంది. శ్రమలను అనుమతించాడు. ఒప్పుకుంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడినే, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఇక్కడ ఈ మాటలు, ఒక్కొక్క మాటకు మంచి అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటే కళ్ళు పాపం చేశాయి అని అర్థం. 6వ వచనంలో నా అంతరంగంలో సత్యము కోరుచున్నావు అని అంటే నా మనసులో, నా హృదయంలో పాపం చేయొద్దు, సత్యమును తెలుసుకొని సత్యమును వెంబడించమన్నట్టుగా అక్కడ అర్థమవుతుంది. తర్వాత 8వ వచనంలో ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, నా చెవులతో నేను సరైన వాటిని వినాలి, లోకంలో ఉన్న వాటినే వింటున్నాను, లోకంలో ఉన్నటువంటి వాటిని విని వాటి ప్రకారం చేస్తున్నాను, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అంటాడు. అదే దావీదు రాస్తాడు 16వ అధ్యాయం 11వ వచనం, నీ సన్నిధిలో పూర్ణ సంతోషం ఉందనే మాట కూడా రాశాడు. అదే 8వ వచనంలో నీవు విరిచిన ఎముకలు హర్షిస్తాయి. విరిచిన ఎముకలు అని అంటే శ్రమల గుండా పంపించినటువంటి దేవుడు, శ్రమలను అనుభవిస్తూ జీవించినటువంటి దావీదు. ఆయన ఆ శ్రమల గుండా వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి దేవుడు నాతో ఉన్నాడు అనే ఆలోచనతో సంతోషిస్తాడు. తర్వాత 10వ వచనం చూడండి. 10వ వచనము ఈ అధ్యాయం అంతటికి ఒక కీలకమైనటువంటి వచనం.
దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. మంచి హృదయం, హార్ట్. ఈ హృదయం గురించి ఇర్మియా భక్తుడు రాస్తాడు 17వ అధ్యాయంలో. అది మీకు అందరికీ తెలిసిన మాటే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చదువుతున్నాను. 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయంలో వాడు దాన్ని విడవవలసి వచ్చినాడు. అట్టివాడు కడపట వాడిని విడిచుచు అవివేకు కనపడను. మన హృదయంలో ఉన్న విషయాలు ఎవరికి తెలియదు అని మానవుడు అనుకుంటూ ఉంటాడు. నా హృదయంలో ఉన్న విషయాలు ఈ లోకంలో ఎవరికి తెలియకపోవచ్చు మనుషులకు, కానీ దేవుడికైతే మన హృదయ ఆలోచనలు తెలుసు, మన తలంపులు తెలుసు, మన క్రియలు తెలుసు. ఇక ముందు రోజుల్లో కూడా మనం ఎలా జీవిస్తామో కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయన కోరుకునేది యథార్థమైన జీవితం, పాపము చేయకుండా భయభక్తులు కలిగినటువంటి జీవితం దేవుడి యందు, అది కోరుకుంటున్నాడు. తర్వాత 14వ వచనంలో రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు. ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. రక్తాపరాధం ఎలాగొచ్చింది అంటే, ఊరియాను చంపినప్పుడు ఆయన రక్తము చిందించి ఉంటాడు. ఆ రక్తాపరాధము నుండి నన్ను అది ఒక అపరాధమని దావీదుకు తెలిసిపోయింది. అంటే ఆయన చేతులు మలినమైనటువంటి చేతులు, రక్తాపరాధం చేత నన్ను ఆయన ఉన్నాడనే సంగతి ఆయనకు అర్థమైపోయింది. దాని నుండి విడిపించమంటున్నాడు. 15వ వచనంలో, ప్రభువా నా నోరు నీ స్థితిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరుము. నోరు, పెదవులు. నోరు దేవుని స్తుతించాలి, లోక సంబంధమైన మాటలు కాదండి. దేవుని స్తుతించాలి. ఇటు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనసు కావచ్చు, మన కళ్ళు కావచ్చు, మన చేతులు కావచ్చు, మన హృదయం కావచ్చు, మన చెవులు కావచ్చు, మన నోరు, నాలుక, వీటన్నిటి ద్వారా మనం పాపం చేస్తున్నాం. పాపం చేయని వారు ఎవరైనా ఉంటారా? ఎవరు? రోమా 3:23లో రాసినటువంటి మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారనే మాట రాయబడింది. కాకపోతే నేను పాపంలో ఉన్నాను అని అనుకుంటూ కృంగిపోవడం కాదు, మన హృదయాలను దేవుడి దగ్గర సమర్పించుకొని పాపాన్ని ఒప్పుకుంటే అది మనకు మేలు చేస్తుంది. 1వ యోహానులో 1వ అధ్యాయంలో చక్కని మాటలు ఉంటాయి. 5వ వచనం నుండి చదువుతాను. మేము ఆయన వలన విని, యోహాను భక్తుడు రాసినటువంటి మాట. యోహాను యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడు, ఆయన రాసినటువంటి మాటలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవుడితో సహవాసంలో ఉన్నాము అని చెప్పుకుంటూ లోక సంబంధమైన జీవితం జీవిస్తే, చీకటిలో నడవడం అంటే ఈ లోకమంతా ఒక చీకటి లోకం. వెలుగు ప్రకాశించింది కానీ చీకటి వెలుగును గ్రహించలేకపోయింది. లోకం చీకటి లోకం. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా చీకటిలోనే ఉంటే మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో అంటాడు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని. ఎవరైతే విశ్వసిస్తారో వారు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ఎలాగో వెలుగై ఉన్నాడో మనం కూడా ఆ రీతిగా వెలుగులో నడుచుకున్నట్లయితే
అప్పుడే మనము క్రీస్తుతో కూడా అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. మన మనస్సు మార్చుకోవాలి, మన దేవుడితో సహవాసంలో ఉండాలి. చీకటి లోకంతో కాదు. చీకటి లోకం సాతాను సంబంధమైనది. మనము దేవుని రాజ్యంలో ఉండాలి. మత్తయి సువార్త 6:33 రాస్తాడు కదా, మొదట మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి అన్నాడు. దేవుని రాజ్యంలో ఉండాలి. ఈ లోకంలో మనము పరదేశులుగా జీవిస్తున్నాం. ఫిలిప్పీలో ఉంటుంది ఆ మాట. పరదేశులుగా ఉంటున్నటువంటి మనకి ఈ లోకంలో మన జీవితాలు కొద్ది కాలమే. నీటి మీద గాలిబుడగ లాంటి జీవితాలు. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు మనము మన జీవితాలను ఇక్కడ ముగించాల్సి వస్తుందో కూడా మనకు తెలియదు. మన పుట్టుక, మన మరణం దేవుని వశమై ఉన్నాయి. 8వ వచనంలో మనం పాపం లేని వారమని చెప్పుకున్నాయి కదా, మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. చాలా మంది అనుకుంటారు నేనే పాపం చేయట్లేదు అనేసి. కానీ దేవుడి దృష్టిలో మనం నిజంగా పాపం చేయనటువంటి వారమా? దాని తర్వాత అంటాడు, మరియు మనలో సత్యం ఉండదు. సత్యమును గ్రహించువాడు పాపము నుండి విడుదల పొందుకుంటాడు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదివితే ఉంటుంది. అక్కడ 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఇదే 51వ అధ్యాయంలో దావీదు చేసినటువంటి పని. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదును, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి అని అర్థం. వాక్యం దివారాత్రములు ధ్యానించండి. వాక్యము శక్తి గలది. వాక్యము రెండంచుల ఖడ్గము కంటే పదునైనది. మన హృదయంలో దూరి మరి ప్రాణాత్మ మూలుగులను కూడా విభజించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి ఆ వాక్యం మనల్ని గద్దిస్తుంది, సరిచేస్తుంది, నీతి మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని వాక్యానుసారమైన జీవితం జీవించాలి. సో మొదటి 7 వచనాల్లో దావీదు చెప్పిన మాటలు చూడండి. మొట్టమొదట కరుణించమన్నాడు, అతిక్రమములు తుడిచివేయమన్నాడు, బాగా కడుగుమన్నాడు, నన్ను పవిత్రపరచమని చెప్పాడు. తర్వాత 7వ వచనంలో నా పాపమును పరిహరింపమన్నాడు, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుమని చెప్పాడు. శుద్ధీకరించమన్నాడు మొదటి 7 వచనాల్లో. 8 నుంచి 12 దాకా రాసినటువంటి వచనాలు. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించును. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించును, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచును. ఇది 10, 11, 12 వచనాలు లూథరన్ చర్చిలో ఒక పాట వాళ్ళు పాడతారు చక్కగా. ప్రతి ఆదివారపు ఆరాధనలో ఉంటుంది ఆ పాట. ఆ పాట లేకుండా అసలు ఆరాధనే ఉండదు అక్కడ. వాళ్ళకే కాదు, ఈ మాటలు మనందరికీ కూడా. శుద్ధ హృదయం మనకు కావాలి, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని ఎందుకంటాడంటే, చంచల మనస్సు కలిగినటువంటి మానవులం మనం. చాలా త్వరగా దేవుడి నుండి దూరం అయిపోతాం. చాలా త్వరగా లోకం వైపు చూస్తాం. దేవుడి 2వ రాకడ అతి సమీపంలో ఉన్నది అని వాక్యం బోధించినప్పుడు చాలామంది అనుకుంటారు, ఇక ముందు నేను చక్కగా మంచి క్రైస్తవుడిగా జీవించాలి, 2వ రాకడ దగ్గరలో ఉంది అని అనుకుంటారు, కానీ జీవించలేకపోతున్నారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపుకు లోనై జీవించాలి. బుద్ధిగల కన్యకలు నూనె, వాళ్ళు కావలసినటువంటి ఆ నూనె పరిశుద్ధాత్మకు సంకేతం. ఆ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని జీవించాలి.
పరిశుద్ధాత్మను ఇప్పుడు నాకు అక్కర్లేదు అనుకుంటే మన దీపాలు వెలగవు. పరిశుద్ధాత్మను ప్రక్కకు పెడితే దాని అర్థం ఏంటంటే నాకు పరిశుద్ధాత్మ అవసరం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకు స్థిరమైనటువంటి మనస్సు, అంటే దేవుడి మీద కేంద్రీకరించి నాకు దేవుడు కావాలి, నేను దేవుడి మార్గంలో నడుచుకోవాలి అనేటటువంటి స్థిరమైన మనస్సు మనకు కావాలి అని అంటే పరిశుద్ధాత్మను పొందుకొని జీవించడమే. ప్రార్థిస్తున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఇంగ్లీష్లో రెన్యూ ది రైట్ స్పిరిట్ ఇన్ మీ అని ఉంటుంది. దృఢపరచమని తెలుగులో రాసి ఉంది. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ మన మనసు నూతనపరచబడి ఇక ముందైనా పాపం చేయకుండా జీవించడానికి కావలసిన శక్తిని దేవుడే మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మనం జీవించగలిగితే అది మనకు మేలు చేస్తుంది. 13 నుంచి 19 దాకా రాసినటువంటి మాటలు చూడండి. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను. ఈ 8 నుంచి 12 దాకా నేను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను ఒక నూతన వ్యక్తిగా తిరిగి జీవించడానికి సహాయం చేయమని, స్థిరమైన మనసు కావాలి, దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలి. 27వ దావీదు కీర్తనలో మంచి మాట అంటాడు, నీ ప్రసన్నతను నేను చూచులాగున నిరంతరము నేను దేవాలయంలో ఉండాలి అనుకుంటాడు. ఒక రాజు ఏంటి, దావీదు మహారాజు దేవుడి ప్రసన్నతను చూడాలి కాబట్టి నిత్యము ఆయన సన్నిధిలో ఉండడం ఏంటి, ఆయనకున్నటువంటి ఆశ. మనము దేవుడి సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నా అంటే, దేవుడి సన్నిధిలో గడపాలి అని అంటే దాని అర్థం అన్ని వదిలేసి దేవుడు వాక్యం పట్టుకొని ప్రార్థన చేయమని కాదు. వాక్యం ధ్యానించమన్నాడు, దివారాత్రులు ధ్యానించమన్నాడు. చదివినటువంటి వాక్య భాగం ఆ రోజంతా కూడా, ఈరోజు నేను చదివినటువంటి వాక్యం ఇది, దీని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలను మనం ధ్యానిస్తూ ఆ రోజును గడపగలిగితే అది మంచి ధ్యానం. 13 నుంచి 19 దాకా రాసినటువంటి మాటలు మనం ఏం చూస్తామంటే, దావీదు అంటాడు, నేను నీకు ఉపయోగపడేటటువంటి ఒక పనిముట్టుగా నేను ఈ లోకంలో జీవిస్తాను, నన్ను ఉపయోగించుకోమంటున్నాడు. 13వ వచనంలో, అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలు నేను బోధిస్తాను, పాపులను నీ తట్టు తిరుగుతారు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నీ పెదవులను తెరువు. ఈ మాటలు దావీదు చెప్తున్నటువంటి మాటలు ఇతరులకు ఎవరైతే దేవుని గురించి తెలియదో వాళ్లకు బోధిస్తానని చెప్తున్నాడు. పాపం చేసిన వారైనా సరే వాళ్ళు కూడా నీ తట్టు తిరుగుతారు. ఆయన కోరుకునేది ఏంటంటే, రక్తాపరాధం నుండి నన్ను విడిపించమంటున్నాడు. నా నోరు నీ స్థితిని ప్రచురపరచినట్లు నా పదవులను తెరవమంటున్నాడు. నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తున్నాడు. నాలుక, నోరు, పెదవులు, కళ్ళు, చెవులు, హృదయము ఇవన్నీ కూడా రోమా 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, రోమా 12:1, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. అంటే దాని అర్థం మనకున్న అవయవములన్నీ, మీ శరీరములను సజీవ యాగముగా, మీ శరీరములను అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవమును, కళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, హృదయం కావచ్చు, నోరు కావచ్చు, నాలుక కావచ్చు, చెవులు కావచ్చు, ఏవైనా సరే మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ, తెలుగులో సేవ అని ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే వర్షిప్ అని ఉంటుంది. మన
శరీరములను ఆయనకు సమర్పించుకోవడమే దేవునికి మనము దేవుణ్ణి ఆరాధించిన వారితో సమానం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అటువంటి సేవ దేవుడు కోరుకుంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నూతనముగా జన్మించాలి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను. వెలిచూపుతో కాదు, విశ్వాసంతో. వెలిచూపు అంటే లోకం వైపు చూస్తూ జీవించడం కాదు, విశ్వాసంతో జీవిస్తున్నాను. వాక్యానుసారమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే మనం నేర్చుకొని దేవుణ్ణి అనుభవిస్తామో మన జీవితాల్లో, అప్పుడు మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది, మన మాటల్లో మార్పు ఉంటుంది. ఆ మార్పు వచ్చినప్పుడు మనం కూడా దేవుడికి పరిచర్య చేయటానికి మన అడుగులు ముందుకు పడతాయి. ఇతరులకు, అంటే పాపులు ఈ లోకంలో దేవుడంటే ఎవరు తెలియనటువంటి వారు కూడా నీ వైపు తిరుగుతారు. వారికి మనం బోధించగలం. 16వ వచనంలో అంటాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఒక విషయం ఏంటంటే, బలి ఇచ్చేటప్పుడు యానిమల్లో ఏ దోషము ఉండకూడదు. ఏదో గుడ్డిదో కుంటిదో అటువంటిది ఇవ్వకూడదని చెప్పేసి మన పాత నిబంధనలో ఉంది. కానీ మన హృదయం, విరిగిన మనస్సు, నలిగిన హృదయం, అవి కోరుకుంటున్నాడు దేవుడు. పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటేనే నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నేను కోరుకుంటాను అనలేదు. మీరు పరిశుద్ధంగా జీవిస్తేనే నా బిడ్డలను అనలా. కేవలం మీరు విశ్వాసంలో ఉండండి, నేనే అన్ని కార్యాలు చేస్తున్నాను. విశ్వాసంతో యేసుక్రీస్తును అంగీకరించి ఆయన్ను గైకొనేవారు దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవిస్తారన్నాడు. అది ఒక గొప్ప స్టేట్మెంట్, గొప్ప వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎంతమంది అయితే క్రీస్తును అంగీకరిస్తారో, అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, వారందరూ కూడా దేవుని కుమారుల్ని పిలువబడుటకు అధికారం ఇవ్వబడింది అనే మాట అక్కడ ఉంటుంది. మరి దేవుడు కోరుకునేది ఏంటి? మన క్రియలు కాదు, మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, మన మాటలు కాదు, మన ప్రవర్తన కాదు, ఏమీ కాదు. కేవలం విశ్వాసంతో ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుకు లోనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మనం కలిగి జీవించడం అని నేర్చుకొని ఆయన నడిపింపుకు లోనే ఈ లోకంలో జీవించగలిగితే అది మనకు ధన్యత. యథార్థమైన జీవితం జీవించమంటున్నాడు. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడడం, వేషధారణ జీవితం మనకు ఉండకూడదు. నిన్న కూడా చదువుకున్నాం, వేషధారణ మనకు ఉండకూడదని. దేవుడిని ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఆయన నీతిమంతుడు, న్యాయము తీర్చగలిగే దేవుడు, మన మీద నేరారోపణ చేయగలిగే దేవుడు కూడా ఆయనే. సమస్తం ఎరిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడితోటి మనము ఆటలాడుకోకూడదు. వేషధారణ పనికిరాదు. సంపూర్ణత, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు మనం అన్ని విషయంలో, అంటే ప్రేమ, సత్యంలో ప్రత్యేకంగా ఎదగాలి అనే మాట ఎఫెసీ 4వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు మనల్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు, మనము అలక్ష్యం చేస్తున్నాం దేవుడిని. మనము దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేక, దేవుణ్ణి గురించి ఎరిగి జీవించాలి. అలాంటి జీవితం మనం జీవించలేకపోతున్నాం. చివరిగా 18, 19 వచనాల్లో, నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయి, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. ఒక రాజుగా ఉన్నాడు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను గురించి చెప్తున్నటువంటి మాటలు. సీయోను అంటే యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అని ఎందుకన్నాడంటే, వాళ్ళందరూ కూడా దేవుడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనసు పెట్టి జీవించాలి, దాటిపోకూడదు. రెండవది, బలులు, దహన బలులు, సర్వాంగ హోమములు నీకు అంగీకృతములు అవుతాయి. అంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుడి వైపు దృష్టి పెట్టి బయటికి పోకుండా, లోకం వైపు చూడకుండా
పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ మరి మందిరానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ బలులు ఆ హోమములు దేవుడికి అంగీకృతములవుతాయి అనే మాట అక్కడ రాయబడింది. ఆ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది, దేవుడితో మన సహవాసం. ఇది పాత నిబంధనలో దావీదు రాసినటువంటి కీర్తన. కానీ సహవాసం అనే మాట, ఫెలోషిప్ విత్ క్రైస్ట్ అనేది మనం ధ్యానించగలిగితే దాని గురించి చాలా చెప్పుకోవచ్చు. కొత్త నిబంధనలో దేవుడు కోరుకునేది, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో మనం ఉండాలి. వెలుగులో ఉన్నవాడే దేవుడితో సహవాసంలో ఉన్నవాడు. క్రీస్తును అంగీకరిస్తున్నానని చెప్పినవాడు లోకం వైపు చూడకూడదు, పూర్తిగా మారు మనసు పొంది జీవించాలి. ఒక నూతన జీవితం జీవించగలిగితే అది నిజమైన క్రైస్తవ జీవితం. అలాంటి మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.